ఈజ్ డూయింగ్ గుడ్. చాలా డేస్ అయింది వ్లాగ్ చేసి. టుడే ఐ కేమ్ టు అబిద్ సండే బుక్ మార్కెట్ జస్ట్ టు స్పెండ్ సమ్ క్వైట్ టైమ్ విత్ బుక్స్ అండ్ కాఫీ. ఇంకా బుక్ మార్కెట్కి వెళ్ళే ముందు ఐ స్టాప్డ్ ఎట్ సుప్రభాత్ ఫర్ బ్రేక్ఫాస్ట్. దెన్ ఐ ఆర్డర్డ్ మై ఫేవరెట్ ఫుడ్ ఫర్ ఎవర్, మసాలా దోశ. కెమెరాని అటు ఇటు తిప్పుకొని కంప్లీట్గా సెట్ చేసుకొని కూర్చొని దోశ ఎంజాయ్ చేసి కంప్లీట్గా ఇంకా నెక్స్ట్ కాఫీ ఆర్డర్ చేసుకున్నా. మనకి కాఫీ లేకపోతే అసలు డే గడవదు. బయటికి వచ్చిన ఇంట్లో ఉన్న కాఫీ లేకపోతే మనకి డే గడవదు. అదేంటో ఒకప్పుడు టీ అంటే పడి చచ్చేదాన్ని, బట్ ఇప్పుడు కాఫీ పిచ్చి పట్టింది నాకు. డేలో అట్లీస్ట్ 3 times అన్న కాఫీ తాగుతున్నా, అంత పిచ్చి పట్టింది, కాఫీ పిచ్చి. అండ్ ఐ మెట్ దిస్ లిటిల్ క్యూటీ దేర్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రేంజర్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. షీ విష్డ్ మీ ఆల్ ది బెస్ట్ ఫర్ మై ఫ్యూచర్ అనమాట. అండ్ నేను వీడియోస్ తీస్తున్నా అని చెప్పి తన ఆర్ట్ ఇంకా తను చేసే ఫింగర్ జెస్చర్స్ అన్నీ చూపిస్తుండే. చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ టు మిస్ లిటిల్ క్యూటీ. ఇంకా నేను అక్కడ నుంచి డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకొని అబిద్ సండే బుక్ మార్కెట్కి అయితే వచ్చాను. మార్కెట్ అంటే ఏదో పెద్ద మార్కెట్ ఉంటుంది అనుకున్నా, బట్ లేదు, అక్కడక్కడ కొన్ని బుక్ స్టాల్స్ ఉన్నాయి అంతే. ఆ కొన్ని బుక్ స్టాల్స్లో కూడా చాలా మంచి బుక్స్ ఉన్నాయి. నేను అక్కడ దిగగానే మా కజిన్కి కాల్ చేశాను, వెంటనే వచ్చింది తను. దెన్ వీ స్టార్టెడ్ షాపింగ్ బుక్స్. నేను ఆ మార్కెట్లో కొన్న ఫస్ట్ బుక్ 40 Rules of Love. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా, చదువుదాం అనుకుంటున్నా, కానీ అవసరమా మనకి 40 Rules of Love అని ఆలోచించి తీసుకోలేదు. బట్ ఇక్కడ చూడగానే ఎందుకో తీసుకోవాలనిపించింది, తీసేసుకున్నా. అండ్ నెక్స్ట్ గెస్ వాట్, రిత్విక్ సింగ్ బుక్స్ ఎప్పటి నుంచో చదువుదాం అనుకుంటున్నా నేను. అంటే ఎప్పటి నుంచో కాదు, ఒక పాస్ట్ 6 months నుంచి రిత్విక్ సింగ్ బుక్స్ చదవాలి అనుకుంటున్నా. బట్ ఎందుకో తెలీదు, వేరే రీజన్స్ వల్ల నేను ఆయన బుక్స్ తీసుకోలేకపోయా. బట్ ఆ స్టాల్లో చూడగానే అన్ని బుక్స్ రిత్విక్ సింగ్వే ఉండే. ఇంకా మెయిన్లీ అది వచ్చేసి హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్ అని ఒకటి ఉంటుంది అతని బుక్. అది చదవాలి అనుకుంటుండే. బట్ వామ్త్ కూడా ఉంది అక్కడ. సో ఐ ఆస్క్డ్ మై కజిన్ ఏది తీసుకోవాలి ఇందులో అంటే, షీఈ్ లైక్ 2 తీసుకో అంటే, 2 కాదు ఒకటి చెప్పు అంటే. సో షీ సజెస్టెడ్ మీ దట్ హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్. ఎందుకంటే నేను ఓవర్ థింకర్ని కాబట్టి అది సజెస్ట్ చేసింది నాకు. అండ్ దెన్ ఐ ఆస్క్డ్ మై కజిన్ ఒక స్లోమో వీడియో తీయరా అంటే ఇలా తీసిందనమాట. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ కేమ్ అవుట్. అండ్ ఈ మార్కెట్లో ఒక మైనస్ పాయింట్ ఉంది, తెలుగు బుక్స్ అయితే దొరకట్లేదండి. అంటే పాతవి దొరుకుతున్నాయి, పాతవంటే మరీ మంచి పాతవి కూడా కాదు, ఏవో నార్మల్ బుక్స్ దొరుకుతున్నాయి, అవి కూడా సెకండ్ హ్యాండ్ బుక్స్. ఓకే, సెకండ్ హ్యాండ్ బుక్స్ అయినా మంచివి దొరకాలి కదా. కొత్త రైటర్స్ అయితే దొరకట్లేదు, రవి మంత్రివి కానీ కడలి ఆర్ ఎస్ఎం గౌస్ గారివి ఎవరివి దొరకట్లేదు బుక్స్ అక్కడ. సో అదొక మైనస్ పాయింట్ ఉంది. అండ్ లంచ్ టైం అయింది కాబట్టి అక్కడ నుంచి నయనతార పక్కనే అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అండ్ అక్కడ కూడా ఏస్థెటిక్ షాట్ కోసం ట్రై చేశాను, వచ్చింది ఏదో అలా. అండ్ తీరా చూస్తే ఏంటంటే అది 2 o'clock ఓపెన్ అన్నారు. సో అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని వేరే ప్లేస్కి వెళ్ళాము. ఆటో బుక్ చేసుకొని మరి వెళ్ళిన వేరే ప్లేస్ అక్కడ అసలు ఎగ్జిస్టే అవ్వట్లేదు. వామ్మో ఇదేంటిరా బాబు అని చెప్పి అదే ఆటో డ్రైవర్ని అడిగాం, అన్న ఇక్కడ ఏమన్నా వెజ్ రెస్టారెంట్స్ ఉంటే చెప్పవా అంటే ఆ వుడ్ సైడ్కి తీసుకెళ్ళినాడు. మేడం ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి. సో తీసుకెళ్ళింది కాబట్టి అక్కడికి వెళ్ళి తినాల్సి వచ్చింది. ఫుల్ ఆకలిస్తుండడంతో ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని కూర్చున్నాము. చాలా క్రౌడ్ ఉండే రెస్టారెంట్లో, కానీ ఫుడ్ అయితే యావరేజ్గానే ఉండే. ఫస్ట్ వీ ఆర్డర్డ్ బిసిబిలేబాత్ అండ్ దెన్ వీ ఆర్డర్డ్ ఫుల్ మీల్స్ అనమాట. 2 కూడా యావరేజే ఉండే, మరీ అంత టేస్టీగా ఏం లేకుండే. బిసిబిలేబాత్ అయితే మరీ పప్పన్నంలాగా ఉండే. సో ఐ డోంట్ లైక్ ఇట్ దాట్ మచ్. ఫుడ్లో ఆ స్పైస్ లేదు, ఏమో అంత బెస్ట్ అనిపించలేదు. ఆటో డ్రైవర్ ఎందుకట్టా చెప్పినాడో తెలియదు, మేడం ఇక్కడ బాగుంటుంది అని చెప్పి. వేరే రెస్టారెంట్ చూపిస్తే కూడా అన్న అక్కడికే తీసుకొచ్చినాడు. బిసిబిలేబాత్ అయితే మరీ పప్పు అన్నంలాగా ఉండే, నాకు నచ్చలేదు. ఇంకేం చేస్తాం, ఎట్లాగో ఫుడ్ ఆర్డర్ చేసినాం కాబట్టి కంప్లీట్ చేయాలని తినేసినాం. అండ్ ఎట్లాగో ఫుడ్ బాగాలేదు కాబట్టి కాఫీ టీయో తాగాలని చెప్పి మా కజిన్ ఒక టీ తాగింది, నేను కాఫీ తాగిన.
అండ్ కాఫీ అయితే చాలా బాగుంది. కాఫీ ఎట్లన్నా బాగుంటుంది కాబట్టి కాఫీ అయితే కంప్లీట్గా మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగిన. అండ్ దీస్ ఆర్ ద బుక్స్ ఐ బాట్ ఫ్రమ్ ద మార్కెట్. ఇకిగాయ్, హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్ ఫర్ ఎవర్, ఐ డోంట్ లవ్ యూ ఎనీమోర్, ద 40 రూల్స్ ఆఫ్ లవ్. ఇంకా 2 తెలుగు బుక్స్, నీ కోసం ప్రేమ కోసం. ఒక 2 మంత్స్ వరకు ఇంకా నేను బుక్స్ కొనవసరం లేదు, ఇవి సరిపోతాయి నాకు. అండ్ దెన్ అక్కడ నుంచి ఇంటికైతే రిటర్న్ వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.